నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. ఇప్పుడు సమయం రాత్రి 1 గంట అవుతుంది. ఈ సమయానికి సిరిసిల్ల నుండి ఒక పద్మశాలి ఆడబిడ్డ నాకు వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ పంపించింది. వాస్తవానికి ఆ వాయిస్ మెసేజ్ను ఇట్లా నేను పద్మశాలి జేఎస్ టీంలో మీకు వినిపించకూడదు అనుకున్నా, కానీ తెలియాలి అసలు మన స్థితి ఏంటిది, మనకు అర్థం కావాలి. ఎందుకు వాస లక్ష్మణ గత 5 సంవత్సరాలుగా 24 గంటలు పద్మశాలి అని ఎందుకు అంటుండో దయచేసి మీ అందరికీ అర్థం కావాలి. ఒక్కసారి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. సిరిసిల్లాలో ఉన్న పనులు లేక, ఇంటి రెంట్ కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక ఎంత గోసపడుతున్నామంటే చావడానికి సిద్ధమై కూడా ఉన్నామన్నా. అంత దీన పరిస్థితిలో ఉన్న సిరిసిల్ల ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకునేది ఎవరు, కుటుంబాన్ని నిలబెట్టేది ఎవరు, పిల్లల్ని పోషించలేక, తినలేక, చేయడానికి పని లేక ఎంత నరకం అనుభవిస్తున్నామన్నా. మాది చేనేత కుటుంబం అన్న, పని చేసుకుంటేనే కడుపు నిండుతుంది, లేకపోతే చచ్చిపోయే పరిస్థితి మాది. అట్లాంటి వాళ్ళన్నా దయచేసి ఎవరేం చెప్పినా, ఎవరేం చేసినా దయచేసి సిరిసిల్లకు చేనేత పని కల్పించి 4 ముద్దలు తినేలాగా మాకు కల్పించండి అన్న, దయచేసి ప్లీజ్ అన్న. చెప్పండి పద్మశాలి సోదరులారా, నేను వాస్తవానికి ఆ వాయిస్ మెసేజ్ తన బాధను, నాకు ఇలాంటి మెసేజ్లు ప్రతిరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు కనీసం ఒక 40-50 వస్తాయి, ఏదో ఒక వారి బాధను వెళ్ళగక్కుతూ. ఇది ఎందుకో మీకు వినిపించాలనిపించింది నాకు. ఒక్కసారి పద్మశాలి సోదరుడు ఆలోచించు. ఇంత జనాభా ఉండి, ఇంత ఓటు బ్యాంక్ ఉండి, ఇంత సంఖ్యాబలం ఉండి మన జాతి బిడ్డల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఆత్మహత్య తీసుకున్న తర్వాత జై పద్మశాలి అంటే తిరిగి తెచ్చుకుంటాము మనం వాళ్ళను? బతుకుండగా వాళ్ళని కాపాడుకోలేమా? ఏంటిది పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి పద్మశాలి సోదరులారా, నిజమైన పద్మశాలి బిడ్డలు ఆలోచించండి. మన కోసం మనం కొట్లాడదాం అనుకునే వాళ్ళు కొద్దిగా మాకు సపోర్ట్ ఉండండి. నా కొడుకుని దేడికైతే అడిగా. ఇలా చేనేతల భక్తి చిత్రం అనేది చాలా దారుణంగా ఉన్నది. ఇలా ప్రపంచానికి బట్టనిచ్చే నేతన్న ఇలా బట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా వాస్తవంగా ఇది కరెక్ట్ స్థితిలో ఉన్నాడు. ఇలా చేనేతల భక్తి చిత్రం ఎట్లుందిరా అంటే ఇట్లా ఉన్నది. చేనేత ఎట్లున్నా ఇట్లా ఉండదు. ప్రపంచానికి బట్టనిచ్చే నేతన్న ఇలా బట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం అబద్ధ ప్రకటనలు చేస్తూ చేనేతలు మోసం చేస్తుంది. ఇక తెలంగాణ పద్మశాలి యావత్ మేధావులు, యువకులు కళ్ళు తెరవాల్సిన సందర్భం వచ్చింది. నేత లేచిన కత్తెర రాజ్యం వెళ్తుంటే ఆ కత్తెర లేచిన తన కాటికెళ్ళిపోతాడు. చేతిలో పోకు గుర్తాడే చూడుకు వేలాడుతున్నది. ఇప్పుడు అక్కడున్న ముఖ్యమంత్రి సరే మన కళ్ళ కూర్చోవాలి. దానికి ఎంత దూరమే వెళ్దాం. దయచేసి నా పద్మశాలి సోదరులారా, నిజాన్ని విందాం. ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన నివాళులు కాదు, ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం మనం కలిసికట్టుగా వెళ్దాం.